వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 11 ముంపు గ్రామాల ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కుందర్రు నాగార్జునరెడ్డి లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ముంపు గ్రామాల ప్రజలతో కలిసి కలెక్టర్ను కలిశారు తాటిపత్రి చంద్రశేఖర్. 6 నెలల గడువు ఇవ్వాలని, పునరావాస గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి కూడా R&R ప్యాకేజీ కింద పరిహారం ఇవ్వాలని కోరారు. 20 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల చరిత్రలో 2000 కోట్లు ఇచ్చేసి గప్పాలు కొడుతుంది తప్ప ఇలా బతుకుల్ని పట్టించుకోవట్లా. ఇంతమంది పట్టాలు తీసుకొని అన్ని ఆధారాలు తీసుకొని ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరగాలి? ఏం పాపం చేశారు వాళ్ళు? వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వలేదు, 30వ తారీఖు వస్తాడంట, 31వ తారీఖు నీళ్ళు ఇస్తాడంట. ఏ విధంగా వాళ్ళు వెళ్ళి నివాసాలు ఉండాలి? ఇడుపూరు దగ్గర ఇచ్చినటువంటి ఇంటి పట్టాలకి 4 ఫీట్లు మట్టి తోలితే తప్ప గుడిసి కూడా వేసుకోలేరు. రోడ్డు కంటే 4 ఫీట్లు కిందకుంది. మరి అక్కడ నివాసం ఎట్లుంటారు? అది కట్టింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. వీళ్ళు ఇచ్చింది కేవలం R&R ప్యాకేజ్ 760 కోట్లు ఇచ్చి ఈరోజు అందరికి ఇచ్చేస్తున్నాం, మేమేదో పొడి చేస్తున్నాం, మేమేదో చేసేస్తున్నామని వీళ్ళందరినీ రోడ్డు మీద పడేసి బజారు పాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. R&R యాక్ట్ 2013 38 క్లాజ్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కొన్ని రోజుల ముందు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఫలాని క్లాజ్ అని చెప్పగానే కలెక్టర్ గారి 38 క్లాజ్ అని చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారికి అంత క్లారిటీగా R&R యాక్ట్ 2013లో 38 క్లాజ్లో డబ్బులు పడిన 6 నెలల సమయం ఇవ్వాలి. స్థలం ఇచ్చిన తర్వాత R&R సెటిల్మెంట్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో, R&R యాక్ట్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి ఇంటి స్థలం కానీ, లేదా వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మానిటరీ బెనిఫిట్ కానీ ఏదైతే ఉందో అవన్నీ అయిపోయిన తర్వాత 6 నెలలు సమయం ఇవ్వాలని జీవోలో స్పష్టంగా ఉంది. కానీ ఈరోజు పూర్తిగా జీవోని ఉల్లంఘించి రాత్రి ఖాళీ చేయండి, మీరు అక్కడ కట్టుకున్నారో లేదో మాకు సంబంధం లేదు, మీకు ఇల్లు ఉందో లేదో మాకు సంబంధం లేదు, మీరైతే వెంటనే ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాలి. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.